తెలంగాణలో సంచలనం సృష్టించిన ధరణి భూభారతి కుంభకోణంలో 15 మందిని అరెస్ట్ చేసినట్లు వరంగల్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. మరో 9 మంది పరారీలో ఉన్నట్లు చెప్పారు. ప్రధాన నిందితులుగా బసవరాజు, జెల్లా పాండుగా గుర్తించామన్నారు. జనగామ, యాదాద్రి జిల్లాల్లో గతంలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని చెప్పారు. యాదగిరిగుట్టలోని ఆన్లైన్ సర్వీస్ సెంటర్ల ద్వారా మోసాలు జరిగాయని తెలిపారు. 3.90 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని వెల్లడించారు. వెబ్సైట్లో సాంకేతిక లోపాల ఆధారంగా లూటీ చేశారన్న సిపి నిందితుల నుంచి 63.19 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. నిందితుల బ్యాంకు ఖాతాలోని ₹1,00,000 సీజ్ చేశామన్నారు. మరోవైపు నిందితుల నుంచి కోటి విలువైన ఆస్తి పత్రాలు, కారు, ల్యాప్టాప్లు, డెస్క్టాప్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ధరణి భూభారతి కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సిపి తెలిపారు. ఇంకా మనం దాంట్లో ఎవిడెన్సెస్ ఏమున్నాయి అన్ని కూడా నిర్ధారణ చేస్తున్నాము. సో ఈ కేసులో భాగంగా అది మన టీమ్ ద్వారా చాలా మంచిగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే దానికి టోటల్గా లోతుకి వెళ్ళి ఎట్లా జరుగుతుంది, ఏమేమి జరుగుతుంది అంతా కూడా ఛేదించడం జరిగింది. సో దానివల్ల అది పెద్ద ఫ్రాడ్ కూడా అనర్హత అయింది. సో నేను మా టీం మెంబర్స్కి అందరికీ కూడా చాలా